నీది ఫుల్ బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఫైల్ రీడ్ చేసుకుందాం. సో ఇక్కడేమో జస్ట్ నేమ్ ఫైల్ రీడా రైట్ అని రాసుకుంటాం. సో ఇదేం అవసరం లేదు. సో ఇక్కడ ఫైల్ సర్వర్ జెఎన్డి ఉంది కదా, డూప్లికేట్ ఇన్స్టాన్సెస్ని అవాయిడ్ చేయాలనుకుంటే మనం రెండు ఆప్షన్స్, సింగిల్టన్ ప్రాపర్టీని ట్రూ చేస్తాం, లేదంటే ఇంకొకటి ఇక్కడ EIS HA క్యాపిటల్ ఇచ్చినామంటే సో ఇది కూడా చాలు, హై అవైలబిలిటీ అంటారు, ఇది కూడా వర్కౌట్ అవుతుంది, డూప్లికేట్ ఇన్స్టాన్సెస్ని అవాయిడ్ చేస్తుంది. సో నెక్స్ట్ రైట్ ఆపరేషన్స్, రీడ్ ఫైల్, రైట్ ఫైల్, సింక్రనస్ రీడ్ ఫైల్, లిస్ట్ ఫైల్స్, చంక్ రీడ్. సో ఇప్పుడు రీడ్ ఫైల్కి వెళ్ళాలనుకో వచ్చే మనకు ఆప్షన్స్ ఏమేమి వస్తాయి? డు నాట్ రీడ్ ఫైల్ కంటెంట్, యూజ్ ఫైల్ స్ట్రీమింగ్, రీడ్ ఫైల్ యాజ్ అటాచ్మెంట్. డు నాట్ రీడ్ ఫైల్ కంటెంట్ అంటే ఎప్పుడు వెళ్తాము? ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రీడ్ ఫైల్ కంటెంట్ ఇన్సైడ్ ఫైల్ కంటెంట్. సో యూజ్ ఫైల్ స్ట్రీమింగ్ అంటే లార్జర్ ఫైల్స్ని రీడ్ చేయాలనుకున్నప్పుడు మీడియం రేంజ్ ఫైల్స్ని ఫైల్ స్ట్రీమింగ్ ద్వారా రీడ్ చేయొచ్చు. రీడ్ అటాచ్మెంట్గా రీడ్ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ రీడ్ ఫైల్ యాజ్ అటాచ్మెంట్. సో ఇక్కడ చూసారా ఫిజికల్ పాత్, లాజికల్ నేమ్ అని. యాక్చువల్గా ఫిజికల్ పాత్ అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఎంటైర్ పాత్. అదే లాజికల్ నేమ్ అంటే జస్ట్ ఒక నిశాంత్ అని ఇస్తాము, కానీ నిశాంత్ అనేది ఒక వేరియబుల్గా క్రియేట్ చేసి రన్ టైంలో మనము వాల్యూస్ ఇస్తాం. అది మళ్ళీ చూపిస్తాం. సో ఫిజికల్ పాత్ అంటే ఇక్కడ నేను బ్రౌజ్ సపోజ్కి డమ్మీ, ఓకేనా. సో ఇంకా ఒక ఫోల్డర్లో నుంచి నేను రీడ్ చేయాలనుకుంటే ఐ కెన్ యాడ్ అండ్ బ్రౌజ్, సేమ్ జెడెవలపర్లోకి ప్లేస్ చేయాలని నుంచి రీడ్ చేయాలి. సో ఐ కెన్ యాడ్ మల్టిపుల్ ఫోల్డర్ లొకేషన్స్. సో ప్రాసెస్ ఫైల్స్ రికర్సివ్లీ అంటే యాక్చువల్గా ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో చైల్డ్ ఫోల్డర్స్ ఉంటాయి. సో ప్రతి ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే పోలేను కదా. సో అందుకోసం ఇప్పుడు జెడెవలపర్ ఉంది కదా, జెడెవలపర్లో ఇన్సైడ్ 10 ఫోల్డర్స్ ఉన్నాయనుకో, ఏ ఫోల్డర్లో ఫైల్ పెట్టినా కూడా రీడ్ చేయాలనుకుంటే ఐ కెన్ గో ఫర్ ప్రాసెస్ ఫైల్స్ రికర్సివ్లీ అంటే ఇన్సైడ్ లోపల అన్ని ఫోల్డర్స్లో చెక్ చేసి ఏ ఫోల్డర్లో ఆ ఫైల్ ఉన్నా కూడా తీసుకొస్తుంది. సో ఆర్కైవ్ ప్రాసెస్డ్ ఫైల్స్ అంటే రీడ్ చేసిన తర్వాత బ్యాకప్ పర్పస్ కోసం మనము ఆర్కైవ్లో పెట్టుకోవాలనుకుంటే ఐ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ ఫోల్డర్. సో ఇంటెల్లో పోయి ఒకసారి సోర్స్ నుంచి టార్గెట్ సిస్టమ్కి పోయిన తర్వాత బ్యాకప్లో పోయి పడతా ఉంటాయి. సో ఇది ఎప్పుడు టార్గెట్ సిస్టమ్కి సక్సెస్ఫుల్గా పోయిన తర్వాతే ఆర్కైవ్ ఫోల్డర్లో పడుతుంది, ఓకేనా. మధ్యలో కరెక్ట్ అయిపోయింది అనుకో అప్పుడు ఏం పడలేదు. సో తర్వాత డిలీట్ ఫైల్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిట్రీవల్ అంటే సోర్స్ నుంచి రీడ్ చేసిన తర్వాత మనము డిలీట్ చేసేస్తాం పెపెల్కి వచ్చిన తర్వాత. నెక్స్ట్ సో ఇక్కడ చూసారా ఇంక్లూడ్ ఫైల్ నేమ్, ఎక్స్క్లూడ్ ఫైల్ నేమ్ అని. ఇంక్లూడ్ అంటే విచ్ ఫైల్ నేమ్ వీఆర్ గోయింగ్ టు రీడ్, అదే ఎక్స్క్లూడ్ అంటే విచ్ ఫైల్ నేమ్ వీ నీడ్ టు ఎక్స్క్లూడ్ ఒబే. సో పూలింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇంటర్వెల్ బిట్వీన్ వన్ టైప్ టు అనదర్ ఫైల్. సో అదే మినిమం ఫైలేజ్ అంటే ఇఫ్ సోర్స్ సిస్టమ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇక్కడే హెల్ప్ ఉంటుంది, ఈ హెల్ప్ క్లిక్ చేస్తే సో మినిమం ఫైలేజ్ స్పెసిఫై ద మినిమం ఫైలేజ్ ఫైల్ టు రిట్రీవ్ ఫైల్స్ బిలో దిస్ ఏజ్ ఆర్ నాట్ రిట్రీవ్డ్. ఇవన్నీ అర్థం కావాలండి, వేస్ట్. సో మినిమం ఫైలేజ్ అంటే ఇఫ్ minimum pooling frequency is less than source file placing file into, at that time we can go for minimum files. Trigger file అంటే చెప్పానా మళ్ళీ ఇంకో ఫైల్ అడుగుతుంది డైరెక్టరీ.
బ్రౌజ్ ఏమి ఉండదు ఆప్షన్, నువ్వు కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సంథింగ్ ఒక ఫోల్డరు, తర్వాత ఫైల్ నేము నిష్ట txt అని ఇచ్చామనుకో. సో ఇప్పుడు ఇది తీసుకో, ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ పడినప్పుడే మెయిన్ ఫైల్ని తీసుకొస్తుంది. సో నెక్స్ట్ నేటివ్ ఫార్మాట్ ట్రాన్స్లేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటే స్కీమా ఈజ్ ఒపాక్యూ అంటే స్కీమా వద్దు అనుకుంటే, అంటే లోపల కంటెంట్ని రీడ్ చేయకూడదు అనుకున్నప్పుడు వీ కెన్ ఎనేబుల్ దిస్. సో ఓన్లీ ఫైల్ మాత్రమే రీడ్ చేసుకొస్తుంది. అది నీకు XSD కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో ఇది ఫైల్ అడాప్టర్. ఇవన్నీ సింపుల్లే, ఒకటి మీరు ఓపెన్ చేసి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అది FTP అడాప్టర్ అంటే ఓకే. FTP అడాప్టర్కి JNDI కంపల్సరీ. ఓకేనా, మనం కంపల్సరీ క్రియేట్ చేసింది అవుట్బౌండ్ కనెక్షన్ పూల్. నెక్స్ట్ గెట్ ఫైల్, పుట్ ఫైల్, సింక్రనస్ గెట్ ఫైల్, లిస్ట్ ఫైల్స్, చంక్డ్. సేమ్ ఇవే ఆప్షన్స్ ఉన్నాయా? కనపడిందంటే ముందుకు రండి, ఇట్లా అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ సేమ్ ఫిజికల్ పాత్ యూ కెన్ ప్రొవైడ్. అన్ని ఆప్షన్స్ సేమే. ఫైల్కి FTPకి ఒక ఆపరేషన్ నేమ్స్ ఒకటే డిఫరెంట్. FTPకి JNDI రిక్వైర్డ్ అంతే. సో టార్గెట్ సైడ్ వేద్దాం, డి ఫైల్ అడాప్టర్. సో రైట్ ఫైల్. సో సేమ్ ఇవన్నీ ఒకే ట్యాబ్లోనే ఉంటాయి. ఫోల్డర్ లొకేషన్ ఇస్తాం, ఏ ఫోల్డర్లోకి రైట్ చేయాలని. మల్టిపుల్ ఫోల్డర్లోకి రైట్ చేయొచ్చా? చేయలేము. మల్టిపుల్ ఫోల్డర్స్ రీడ్ చేయొచ్చు కానీ రైట్ చేయలేము. తర్వాత ఫైల్ నేమింగ్ కన్వెన్షన్, ఏ ఫైల్ నేమ్తో పడాలా, అది డాట్ ఇయర్ మంత్ అట్లా పడాలనుకుంటే PO స్టార్ అండర్స్కోర్ సీక్వెన్స్ 1 2 3 5 పడతా పోతుంది. లేదంటే ఇయర్ మంత్ డేట్తో పడుతుంది. ఇయర్ మంత్ డేట్ అవర్స్ మిల్లీ సెకండ్స్తో పడుతుంది. సో ఇది అపెండ్ టు ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇది పెట్టామంటే ఒకే ఫైల్లోకి రికార్డ్స్ అన్ని మెర్జ్ అవుతా పోతా ఉంటాయి. సో సేమ్ స్కీమా ఉంటే స్కీమా NXSD ఇస్తాం. NXSD ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంటర్చేంజ్ ద ఫార్మాట్. సో ఇది ఫైల్ FTP. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసానంటే ప్రతి ట్యాబు ప్రతి ఆప్షన్ గురించి రాసుకోండి. మల్టిపుల్ డిఫరెంట్ వేస్లో అడుగుతాడు వాడు. యాక్చువల్గా ఇందాక నేను సినారీ అడిగాను కదా, సోర్స్ నుంచి ఫైల్ రీడ్ చేసుకున్నప్పుడు టార్గెట్ సిస్టమ్ డౌన్లో ఉంది, అప్పుడు ఆ ఫైల్ ఎక్కడ పోయి ఉంటుంది. కంప్లీట్ అయితే ఆర్కైవ్ ఫోల్డర్లో పోయి చూడొచ్చు, మరి కంప్లీట్ కాకపోతే సో ఇన్సైడ్ సోవాకి ఫైల్ అడాప్టర్కి మాత్రమే ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్, వాడు గుర్తుపెట్టుకోండి. ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్ అని ఒక ఇది ఉంది ఫ్రేమ్వర్క్ లాగా. సో ఆ ఒక ఫోల్డర్ లొకేషన్ ఉంటుంది, ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్, ఆ ఫోల్డర్లో పోయి పడతా ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి ఫైల్ తీసుకోవచ్చు. నెట్ ఆన్ చేయరా? సో ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్లో మీరు అడిగితే పాత్ మర్చిపోయినానని చెప్పండి. లేదనుకుంటే మీరు ఒకసారి గూగుల్లో చూడండి ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్ ఫోల్డర్ అని. అది C డ్రైవ్లో JDeveloper సంథింగ్ ఒక ఫోల్డర్ ఇచ్చిన, ఆ ఫోల్డర్లో పడతా ఉంటాయి. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో వీ కెన్ గెట్ ఫైల్ ఫ్రమ్ ఫైల్ రిజెక్షన్ హ్యాండ్లర్ ఫోల్డర్. సో నేను ఏం చెప్పాను, ఇది చెప్పాను కదా, సింగిల్టన్ ప్రాపర్టీ. సింగిల్టన్ ఇలా గూగుల్లో కొట్టారనుకో సింగిల్టన్ ప్రాపర్టీ అని
సో ఇది కంపోజిట్ డాట్ XML కదా, సోర్స్కి వెళ్ళేసి ఇక్కడ మనము పేస్ట్ చేయాల్సి వస్తుంది ఆ కోడ్. నేను ఆన్ చేస్తాను. సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఇట్లా గూగుల్లో ఎతికేసేయండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏదో ఒక బ్లాగు ఎవడో ఒకటి ఆన్సర్స్ మ్యాచ్ అయ్యేటట్లు ఇచ్చింటాడు, కానీ హ్యావ్ టు పేషెన్స్తో ఎదకల్లా. సో ఈ కోడ్ ప్రాపర్టీ నేమ్ సింగిల్టన్ ట్రూ కదా. సో ఈ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీ ఏది బైండింగ్ డాట్ జేసీఏ కదా. సో ఇక్కడ ఎక్కడైనా బైండింగ్స్ ఏడన్నా ఉంటే చూడండి, అక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఈ రిఫరెన్సెస్ ఉంది కదా, ఇందులో సో ఇట్లా పేస్ట్ చేస్తాం. ఓకేనా, ఇది .jca బైండింగ్ _ ఫైల్ .jca ఉంది కదా, మీ ఫైల్ అడాప్టర్ jca ఫైల్ ఇవ్వండి, ఫైల్ నేమ్. ఓకేనా, సో ఇలాగ ప్లేస్ చేస్తే ఇట్ విల్ అవాయిడ్ డూప్లికేట్ ఇన్స్టాన్సెస్. సో నెక్స్ట్ సింగిల్టన్ ప్రాపర్టీ ఇది. ఓకే, web2 ఫైల్ ఎప్పుడైనా చేసావా? వద్దులే, నేను చేస్తాను. సో ఇది వెబ్ సర్వీస్ కదా, నేను సెక్యూరిటీస్ ఎలా యాడ్ చేస్తానంటే రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ సోవా WS పాలసీస్ ఫర్ రిక్వెస్ట్. సో ఇక్కడ సెక్యూరిటీ ప్లస్ ఉందా, ఈ ప్లస్ క్లిక్ చేస్తే ఇన్ని పాలసీస్ ఉంటాయి. సో మనము సింపుల్గా WSS యూజర్ టోకెన్ పాలసీ యాడ్ చేసామని చెప్పుకోండి. ఇది WSS యూజర్ టోకెన్ సర్వీస్ సైడ్ పాలసీ. ఎందుకు, నా సర్వీస్ని సెక్యూర్ చేసుకుంటున్నా, అందుకు సర్వీస్ సైడ్ పాలసీ కదా యాడ్ చేసింది నేను. ఓకే, సో లాక్ సింబల్ వచ్చిందా. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ మనము EM కన్సోల్లో క్రియేట్ చేస్తాం. సో అప్పుడు ఈ సర్వీస్కి ఎవరైనా ఇన్పుట్ పంపించాలా అనుకుంటే ఇన్పుట్తో పాటు ఇన్పుట్ పేలోడ్ అంటే ఇన్పుట్టే, ఇన్పుట్ పేలోడ్తో పాటు హెడర్స్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా పంపించాలా. సో ఇది DB అడాప్టర్కి వద్దాం. DB అడాప్టర్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి? ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తాం, డేటా సోర్స్. ఇన్సైడ్ డేటా సోర్స్ విల్ ప్రొవైడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ హోస్ట్ పోర్ట్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత అవుట్బౌండ్ కనెక్షన్ పుల్ క్రియేట్ చేస్తాం. అవుట్బౌండ్ కనెక్షన్ పుల్లో ఏ నేమ్ ఇస్తాము, డేటా సోర్స్ JNDI. ఓకేనా, అవుట్బౌండ్ కనెక్షన్ పుల్ JNDIని మనము ఎక్కడ వాడుకుంటాము, JDeveloperలో. సో ఆపరేషన్స్ ఏ ఉంటాయి, కాల్ స్టోర్ ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్, పర్ఫార్మ్ ఆపరేషన్ అనే టేబుల్, ఇవన్నీ బట్టి కొట్టినట్లు చెప్పేసేయాల. ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ మెర్జ్, ఇన్సర్ట్ ఓన్లీ, అప్డేట్ ఓన్లీ, డిలీట్, సెలెక్ట్ బై ప్రైమరీ కీ, క్వెరీ బై ఎగ్జాంపుల్. ఓకేనా, తర్వాత పూల్ న్యూ ఆర్ చేంజ్ రికార్డ్స్ ఇన్ ఏ టేబుల్, తర్వాత ఎగ్జిక్యూట్ ప్యూర్ SQL. సో ఇవి సో టేబుల్ సెలెక్ట్ చేసుకుందాం. డిలీట్కి లాజికల్ డిలీట్కి డిఫరెన్స్ ఏమి,
Automatically delete. It will only update in status after reading. Record will be available and then status will be updated. సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ పూలింగ్ అనమాట. ఓకేనా, డిస్ట్రిబ్యూటెడ్ పూలింగ్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ అవాయిడ్ డూప్లికేట్ ఇన్స్టెన్స్. ఎలా జరుగుతుందంటే ఇట్ విల్ ఫస్ట్ లాక్ చేస్తుంది. ఏదన్నా ఒక రికార్డ్ని రీడ్ చేస్తా అంటేనే ఒక సర్వర్ వచ్చి ఆ రికార్డ్ని లాక్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వచ్చిన సర్వర్ ఏం చేస్తుంది, లాక్ అండ్ రికార్డ్స్ని వదిలేసి అన్లాక్ ఉన్న రికార్డ్స్ని తీసుకుపోతుంది. బ్యాక్ ఎండ్ ఫంక్షనాలిటీ అట్లా జరుగుతుంది. సో ఇక్కడ చూసారా, డేటాబేస్ రోస్ ఫర్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, డేటాబేస్ రోస్ ఫర్ ట్రాన్సాక్షన్, అవునా, అన్లిమిటెడ్ 10. ఇప్పుడు ఒక ఎక్స్ఎంఎల్లో ట్రాన్సాక్షన్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఎన్నెన్ని రికార్డ్స్ పోవాలా, ఒక్కొక్క రికార్డే పోవాలా. ఇప్పుడు సోర్స్ నుంచి నీకు డీబీలో 1000 రికార్డ్స్ ఉన్నాయి స్టేటస్ వైతో, అవన్నీ రీడ్ చేయాలా. ఒకేసారి 1000 రీడ్ చేయాలా, లేదంటే 10 100 రీడ్ చేయాలా. అట్లా అనుకున్నప్పుడు డేటాబేస్ రోస్ పర్ ట్రాన్సాక్షన్ ఉందా, ఇక్కడ 100 అని ఇచ్చామనుకో ఒక్కొక్కసారి 100 రికార్డ్స్ని తీసుకుపోతుంది. లేదు 1 అని ఇచ్చామనుకో ఒక్కొక్కసారి 1 తీసుకుపోతుంది. సో 1 తీసుకుపోయేటప్పుడు పర్ఫార్మెన్స్ స్కిల్ అవుతుంది. అంటే ఎన్ని టైమ్స్ ఎంత ఫుల్ డే ప్రాసెస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో అందుకోసం మనము యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ లేదంటే ఆర్కిటెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి 100 అట్లా తీసుకో. ఇప్పుడు 1000 రికార్డ్స్ ఉన్నాయి, 100 తీసుకుపోయినాయి అనుకో 10 టైమ్స్లా కంప్లీట్ అయిపోతుంది. అదే 1 అయితే టైం పడుతుంది. సో అందుకోసమే పర్ఫార్మెన్స్ లో అవుతుంది కదా. అందుకోసం పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయే కోసం ఇక్కడ రోస్ పర్ ట్రాన్సాక్షన్ ఇచ్చేసి 100 అట్లా ఇచ్చుకుంటూ పోతాం. సో ఈ క్వశ్చన్ అడుగుతాడు, ఐ వాంట్ టు పూల్ రికార్డ్స్ అట్ ఎ టైమ్ 100 or 10 రికార్డ్స్, హౌ కెన్ బి అంటే ఎస్ వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్ డేటాబేస్ రోస్ పర్ ట్రాన్సాక్షన్. ఓకేనా, తర్వాత డేటాబేస్ రోస్ ఫర్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్, ఒక్కొక్క ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉండాలా. ఇది ట్రాన్సాక్షన్, ఒక ఇన్స్టెన్స్కి ఎన్ని, అదే డాక్యుమెంట్కి ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్కి ఎన్ని పోవాలని. అది స్కీమా వ్యాలిడేషన్, స్కీమాలో మనం ఏమన్నా ఇచ్చింటే స్కీమా వ్యాలిడేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది యాక్చువల్గా రీట్రైస్ ఫాల్ట్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్వర్క్లో పెట్టుకునే వాళ్ళం కదా, ఫాల్ట్ షేడెడ్ ఎక్స్ఎంఎల్లో అడాప్టర్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఫినిష్. సో ఇన్సర్ట్కి వచ్చేసరికి ఫైల్ అడాప్టర్ డిబి, ఇక్కడ ఇన్సర్ట్ ఆర్ అప్డేట్ అంటే మెర్జ్, ఇన్సర్ట్ ఓన్లీ అంటే ప్రతిసారి ఇన్సర్ట్ అవుతా ఉంటుంది, డిలీట్ అంటే డిలీట్, సెలెక్ట్ అంటే అన్ని రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకొస్తుంది. అదే ప్రైమరీకి సెలెక్ట్ బై ప్రైమరీకి అంటే ఏదన్నా ఒక ఐడిని ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ డిబి మీద జస్ట్ మీకు పడే క్వశ్చన్స్, ఫస్ట్ మెయిన్ పడేది ఏం పడుతుందంటే కన్ఫిగరేషన్స్, తర్వాత ఆపరేషన్స్ చెప్పండి అంటాడు, తర్వాత డిలీటు క్లాసికల్ డిలీట్ డిఫరెన్స్ అడుగుతాడు, తర్వాత రోస్ ఫర్ ఎక్స్ఎంఎల్ ట్రాన్సాక్షన్, రోస్ ఫర్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ ఇది అడుగుతాడు. ఇంకా ఏం అడుగుతాడంటే ఎగ్జిక్యూట్ ప్యూర్ ఎస్క్యూఎల్ ఎప్పుడైనా వాడావా అంటాడు. యాక్చువల్గా మనం డిబి అడాప్టర్ డిబి అడాప్టర్ చేస్తే లాస్ట్గా ఇక్కడ చూసావా, ఇది ఎస్క్యూఎల్ క్వరీ అంటారు, అవునా. ఈజ్ సెలెక్ట్ బ్రాండ్, మోడల్, ఐడి, పిఓ ఆర్డర్, ప్రైస్, స్టేటస్ ఫ్రమ్ సిటిఎస్, సిటిఎస్ అనేది టేబుల్ నేమ్, వేర్ స్టేటస్ ఈక్వల్ టు ఎన్ అన్నాడు. సో ఇదే మీ దగ్గర ఉందనుకో, ఇది నువ్వు ఓన్గా రాయగలిగితే, సో డిబి అడాప్టర్ వేసుకున్నప్పుడు
ఎగ్జిక్యూట్ PureSQL ఉందా? నెక్స్ట్ ఇక్కడ SQL ఉందా? పేస్ట్ చేసామనుకో ఈ దాంట్లో మోడల్లో ఐడి PO ఆర్డర్ దాని బేస్ మీద XSD ప్రిపేర్ అవుతుంది. అవునా? సింపుల్గా నెక్స్ట్ ఫినిష్. సో ఇంత ముందులాగా టేబుల్ సెలెక్ట్ చేసుకొని ప్రైమరీకి సెలెక్ట్ చేసుకొని ఇవేమి ఉండవు. మీరే కానీ ఓన్గా క్వెరీ రాసే పని అయితే వీ కెన్ గో ఫర్ ఎగ్జిక్యూట్ PureSQL. అట్లా నువ్వు అన్ని 1 by 1 సెలెక్ట్ చేసుకుని పైన అట్ లాస్ట్ ప్రిపేర్ అయ్యేది ఎగ్జిక్యూట్ PureSQL. ఓకేనా? సో DB అడాప్టర్ క్రియేట్ అయినప్పుడు ఏ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అది కూడా అడుగుతాడు. మీరు ఎప్పుడన్నా అడిగినా కూడా ఎగ్జిక్యూట్ PureSQL ఎప్పుడైనా ట్రై చేసామంటే ఎస్ ఐ హ్యావ్ ట్రైడ్ అని చెప్పండి. ఏముంది మన దగ్గర క్వెరీ ఉంటే జస్ట్ పేస్ట్ చేస్తాం అంతే. సో ఇది DB అడాప్టర్ మీద అడిగే క్వశ్చన్స్. DB ఆపరేషన్స్, డిస్ట్రిబ్యూటెడ్ పూలింగ్. ఒక్కోసారి DB పూలింగ్ డిఫరెన్స్ బిట్వీన్ DB పూలింగ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ పూలింగ్ అంటాడు. DB పూలింగ్ ఏమి? ఇంటర్వెల్ బిట్వీన్ ఫైల్ రికార్డ్స్ పూలింగ్ ఫ్రమ్ టేబుల్. అదే డిస్ట్రిబ్యూటెడ్ పూలింగ్ అంటే టు అవాయిడ్ డూప్లికేట్ ఇన్స్టాన్సెస్. తర్వాత వాట్ సేమ్ రోస్ ఫైల్ XML డాక్యుమెంట్ అది. ఎగ్జిక్యూట్ PureSQL హ్యావ్ యు వర్క్ డన్. ఓకే, file adapter can process large files like what is the size and a specific size అడిగాడు అనుకో మోస్ట్లీ 5 MB 10 MB అంతే. అంతకన్నా ఎక్కువ అయిపోతే మనము దీనికి ఏం పోము. 15 MB కానీ ప్రాసెస్ చేస్తుంది కానీ సర్వర్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో అలాంటప్పుడు MFTకి వెళ్తాం. సో నెక్స్ట్ XA నాన్ XA చెప్పాను కదా, గ్లోబల్ ట్రాన్సాక్షన్స్, లోకల్ ట్రాన్సాక్షన్స్. సో గ్లోబల్ అంటే 2 phase commit and rollback will be there. నాన్ XA అంటే లోకల్ ట్రాన్సాక్షన్స్, సింగిల్ phase commit and rollback. XA కింద ఏ అడాప్టర్స్ వస్తాయి? ఫైలు XA ఫైలు FTP DB JMS. ఎందుకంటే రోల్ బ్యాక్ యాక్సెప్ట్ చేస్తాయి. అదే నాన్ XAకి ఫైలు FTP. ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను సర్వీస్ ఏ నాది సింక్రనస్ సర్వీసు, నేను సర్వీస్ బిని కాల్ చేస్తాను, అదే అసింక్రనస్ సర్వీసు చేయొచ్చు అట్లా? అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా? మామూలుగా మీరు DNA క్యాలిక్యులేటర్ కానీ లేదంటే వేరే సర్వీసులని త్రూ విస్టాల్ ద్వారా కాల్ చేసుకుంటున్నారు కదా. సో నీ సర్వీస్ వచ్చి సింక్రనస్, నువ్వు డెవలప్ చేసిండేది. నువ్వు కాల్ చేసే సర్వీస్ వచ్చి అసింక్రనస్. చేయొచ్చా? విస్టాల్ వివరాలు ఇస్తారు నీకు, ఎడిట్ అనే కాదు, నీకు జస్ట్ సర్వీస్ ఉంది దాంట్లో. ఇప్పుడు ఇది ఉందా, ఇది సింక్రనస్ అనుకో. ఇక్కడ నేను సోప్ అడాప్టర్ వేసుకొని ఇక్కడ నేను అసింక్రనస్ విస్టాల్ ఇచ్చా. ఓకే చేసా, అంతా వర్క్ అయింది. కానీ అది బెస్ట్ ప్రాక్టీసా కాదా? అట్లా చేయొచ్చా చేయకూడదా? ఎందుకు? యాక్చువల్గా సింక్రనస్ సర్వీస్ ఏం చేస్తుంది, 45 seconds లోపు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అవునా? మరి అసింక్రనస్ సర్వీసెస్ ఏంటి, వి మే గెట్ రెస్పాన్స్, వి మే నాట్ గెట్ రెస్పాన్స్. అంటే లేట్ అయినా చేస్తుంది. బట్ ఇంతే టైంలో ఇవ్వంటే అది ఇవ్వదు. మరి ఎట్లా? సో కంపల్సరీ ప్రతి రికార్డు ఫెయిల్ అయిపోతా ఉంటాం కదా. సో వీ కెన్ కాల్ ఫ్రమ్ సింక్రనస్ వెబ్ సర్వీస్ టు asynchronous వెబ్ సర్వీస్, బట్ దట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్, సజెస్టబుల్. అసింక్రనస్కి ఏముంది, వేరే ఇన్పుట్ ఇస్తే తీసుకుంటుంది, ఇకపోతే ఓకేనే ఉంటుంది. కోరిలేషన్ ఐడి. వాట్ ఈస్ కోరిలేషన్ ఐడి? యాక్చువల్గా అసింక్రనస్ సర్వీస్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ఒక పోర్ట్లో వెళ్తా ఉంటుంది, రెస్పాన్స్ ఇంకో పోర్ట్లో వస్తూ ఉంటుంది. సో రిక్వెస్ట్, నేనే సపోజ్కి అమెజాన్లో ఒక ఆర్డరు ఇంటి అడ్రస్ బుక్ చేసా, ఇంకొక ఆర్డర్ ఆఫీస్ అడ్రస్ బుక్ చేసా.
వెంటనే బుక్ చేశా. అంటే అసింక్రోనస్ సర్వీస్ కాబట్టి నాదేమన్నా ఫస్ట్ ఒక ఆర్డర్ ఇంటి అడ్రస్ బుక్ చేసిన తర్వాత అది వచ్చిన తర్వాత ఇంకొక ఆర్డర్ బుక్ చేస్తాను నేను అమెజాన్లో. లేదు కదా, రెండు ఒకేసారి ఇచ్చేస్తాను కానీ డిఫరెంట్ అడ్రస్. మరి ఏ అడ్రస్కి ఏదే పోవాలా అని. రిక్వెస్ట్ ఏమో ఒక పోర్ట్లో పోతానే, రెస్పాన్స్ ఏమో ఇంకో పోర్ట్లో వస్తున్నాయి. అదే సింక్రోనస్ అంటే ఫస్ట్ అది జరిగిన తర్వాతే ఇంకొకటి ఛాన్స్ ఉండేది. మరి ఇప్పుడు ఏ అడ్రస్కి ఏది పోవాలని ఎట్లా తెలుస్తుంది? సో రిక్వెస్ట్ రెస్పాన్స్, రిక్వెస్ట్లు 1000 వస్తానే ఉన్నాయి. ఏ రిక్వెస్ట్కి ఏ అడ్రస్, రిక్వెస్ట్లోనే కదా అడ్రస్ ఉండేది. మరి ఏ అడ్రస్కి పంపించాలని ఎట్లా తెలుస్తుంది? సో అలాంటప్పుడు కోరిలేషన్ ఐడి సెట్ చేస్తాం మనము. కోరిలేషన్ ఐడి సో ఇక్కడ రిసీవ్ దగ్గర కోరిలేషన్ ఉందా, ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి కోరిలేషన్ ఐడి సెట్ చేస్తాం. ఇక్కడ సెట్ చేస్తే ఏమవుతుందంటే, సో రిక్వెస్ట్ ఎన్నైనా పోనీలే, ప్రతి దానికి ఒక ఐడి అనేది సెట్ అవుతుంది, 1 2 3 4 యూనిక్ ఐడి. సో రెస్పాన్స్ వచ్చినప్పుడు ఈ రెస్పాన్స్ వెళ్ళి రెస్పాన్స్లో కూడా కోరిలేషన్ ఐడి సెట్ అవుతుంది. సో అప్పుడు ఏ రిక్వెస్ట్కి మ్యాచ్ అవుతుందో దాంట్లో ఉన్న అడ్రస్కి సెండ్ చేస్తుంది. ఓకేనా? సో క్వశ్చన్ ఏమైనా అడుగుతారంటే, ఇన్ అసింక్రోనస్ వెబ్ సర్వీసెస్ విల్ గెట్ రెస్పాన్స్ లేట్. సో హౌ వీఆర్ మ్యాచింగ్ విత్ రిక్వెస్ట్ విత్ రెస్పాన్స్ అని అనుకో. ఎస్ వీ కెన్ సెట్ కోరిలేషన్. గుర్తుపెట్టుకుని వాడు కంపల్సరీ అడుగుతాడు. మీరు ఇప్పటిదాకా ఫేస్ చేసిన కెన్ యూ ప్లీజ్ నేమ్ ఇట్ విచ్ ఆల్ ఆర్ ఎర్రర్స్ యూ ఫేస్ రీసెంట్లీ అంటాడు. ఏమేమి ఎర్రర్స్ ఫేస్ చేసినారంటే, జేసీఏ రెఫరెన్స్ ఒకట, ఎండిఎస్ ఎక్సెప్షన్ ఒకటి, తర్వాత రిమోట్ ఫాల్స్, బైండింగ్ ఫాల్స్, ఇట్లాంటివన్నీ చెప్పండి. జేఎంఎస్ కాన్ఫిగరేషన్స్ అడుగుతాడు. జేఎంఎస్ కాన్ఫిగరేషన్స్ తెలుసు కదా, సర్వర్, పర్సిస్టెంట్ స్టోర్, మాడ్యూల్, కనెక్షన్ ఫ్యాక్టరీ, సబ్ డిప్లాయ్మెంట్, క్యూఆర్ టాపిక్. ఓకేనా? తర్వాత అట్లాస్ట్ అవుట్బౌండ్ కనెక్షన్ పూల్. ఆపరేషన్స్, జేఎంఎస్ ఆపరేషన్స్, ప్రొడ్యూస్ మెసేజ్, కన్జ్యూమ్ మెసేజ్, రిక్వెస్ట్ రిప్లై. డిఫరెన్స్ బిట్వీన్ క్యూ అండ్ టాపిక్ అంటాడు. క్యూ ఈజ్ 1 to 1, 1 publisher 1 subscriber. Topic is 1 publisher many subscribers. So in queue we can assume, we can guarantee deliver order wise queue lo aithe. In topic we can't. So compulsory టాపిక్ లు అంటే మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అందరికీ కంపల్సరీ డెలివరీ చేయాలనుకుంటే ఎట్లా? we need to enable durable subscriber. ఎర్రర్ క్యూ, ఇప్పుడు ఏదన్నా టార్గెట్ సిస్టమ్ డౌన్లో ఉంటే మనం ఆ మెసేజ్ని ఎర్రర్ క్యూ ట్రాన్స్ఫర్ చేయాల. ఎలా? మెయిన్ క్యూలో నుంచి టార్గెట్ సిస్టమ్కి డెలివరీ కాలేదు అంటే హోల్ డే, మంత్స్, ఇయర్స్ స్టోర్ చేసి పెట్టుకోదు కదా, సర్టన్ టైం పెట్టుకుంటుంది, టైం టు లిమిట్ అని, టైం టు లీవ్ అని. తర్వాత ఏం చేయాల? అది లాస్ట్ అవ్వకూడదు కదా మన మెసేజ్ని. ఎట్లా అంటే డెలివరీ ఫెయిల్యూర్ ట్యాబ్ అని ఉంటుంది. క్యూ ఓపెన్ చేస్తే మన క్యూ మానిటరింగ్ ఉంటుంది కదా, దాని పక్కన డెలివరీ ఫెయిల్యూర్ ట్యాబ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి రీడైరెక్ట్ పాలసీ అని ఉంటుంది, అక్కడ ఎర్రర్ క్యూ సెలెక్ట్ చేసుకుంటాం. సో టార్గెట్ సిస్టమ్కి ఏదైనా రీచ్ అవ్వకపోతే మళ్ళీ ఎర్రర్ క్యూలోకి పడుతుంది. మెసేజ్ సెలెక్టర్ ప్రాపర్టీ ఏం వాడతారు? సేమ్ నిన్న కూడా అడిగారు వాళ్ళని. యాక్చువల్గా స్పెసిఫిక్ మెసేజెస్ కన్జ్యూమ్ చేసుకోవాలనుకుంటే, అంటే కంట్రీ బేస్డ్ ఆన్ కంట్రీ, నేను మొన్న చెప్పిన ఐకియా అది అన్ని మార్కెట్లు ఉంటాయి, నాకు స్పెసిఫిక్గా ఇండియా మార్కెట్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకోవాలా అన్నప్పుడు మనము మెసేజ్ సెలెక్టర్ ప్రాపర్టీలో కన్జ్యూమ్ చేసుకుంటాం అవన్నీ. జేఎంఎస్ ఏడన్నా ఉందా? లేదు. ఫైల్ అడాప్టర్ వాడతా అన్నప్పుడు నాకు రన్ టైంలో ఫైల్ నేమ్స్ ఇవ్వాలా. అంటే మీరు ఇప్పటిదాకా ఇంక్లూడ్ ఫైల్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఇచ్చారు కదా, ఎక్కడ ఇచ్చారు? అడాప్టర్ కాన్ఫిగర్ చేసినప్పుడే ఇచ్చారు. కానీ నేను డిప్లాయ్ చేసిన తర్వాత చెప్పాలి, నేను దానికి ఈఎం కన్సోల్లో
నేను పోయి ఫోల్డర్ నేము ఫైల్ నేము మార్చాలా ఎట్లా? యాక్చువల్గా మార్చొచ్చు. ఇన్వోక్ దగ్గర ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దీన్ని ఇన్వోక్ ప్రాపర్టీస్ అంటారు, హెడర్ ప్రాపర్టీస్ అని కూడా. ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అని ఉంటుంది చూడండి, జేసీఏ ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అని, జేఎంఎస్. ఇదిగో జేసీఏ ఫైల్ నేమ్ ఎఫ్టిపి, ఇది ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అని. సో ఇక్కడ మనం ఏదో ఒకటి ఇచ్చామనుకో, రన్ టైంలో ఈ వాల్యూని ఎంటర్ చేయొచ్చు. సో ఈఎం కన్సోల్లోనే ఇప్పుడు సపోజ్కి క్లయింట్ వచ్చి నాకు ఫోల్డర్ నేమ్ మార్చండి అన్నాడు అనుకో, మళ్ళీ కోడ్ వచ్చి రాసుకోకుండా రన్ టైంలోనే మార్చుకోవచ్చు. అలా డైనమికల్గా ఫైల్ నేమ్స్ మార్చాలా, ఫైల్ సైజ్ మార్చాలా, లేదంటే ఫోల్డర్ నేమ్ మార్చాలా అనుకుంటే ఎస్ వీ కెన్ డిఫైన్ ఇన్సైడ్ ఇన్వోక్ ప్రాపర్టీస్. ఓకేనా? జేసీఏ డాట్ ఫైల్ డాట్ ఫైల్ నేమ్, జేసీఏ డాట్ ఫైల్ డాట్ ఫోల్డర్ నేమ్. అంతే అనుకుంటా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. సోఫీ వై చూపిలేదు కదా, మనకు టైం అయింది, రేపు చూపిస్తానులేండి. కన్సోల్ పేజ్ కాకుండా ఇంకో పేజ్, సోవా కంపోజర్. యాక్చువల్గా డివిఎం ఫైల్స్ ఉంటాయి కదా మన దగ్గర, డివిఎంని యాక్సెస్ చేయాలనుకుంటే రన్ టైంలో